నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులను గుర్తించడం జరిగింది. అదే కేంద్రంలో చికిత్స పొందుతూ అస్వస్థకు గురైన సారంగపూర్ మండలం కస్తూర్బా విద్యార్థినులు కాలం చెల్లిన మందులిచ్చి తమ పిల్లలను ఏం చేయాలనుకుంటున్నారంటూ తల్లిదండ్రుల ఆందోళన. మాతా శిశు కేంద్రం సిబ్బందిని నిలదీసిన జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ డావా వసంత సురేష్ మరియు తల్లిదండ్రులు. అనంతరం కాలం చెల్లిన మందులను సిబ్బంది డస్ట్బిన్ లో పడేయడం జరిగింది. बढ़ जाना ఇవన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయా డాక్టర్ గారు? డేట్ ఉన్నాయి, ఇవి అయిపోయినాయి. డేట్ ఉంది, అన్ని కలిపే ఉన్నాయి. ఇవన్నీ మసాలాలు నాకున్న మందుల పరిస్థితి ప్రాణమంటే విలువ లేదు. ఎవరన్నా సిస్టమ్ మీకు ఇచ్చే డేట్ అయిపోయినా పడే మెయింటైన్ చేసే అట్లనే పట్టుకొని తీసుకపోయాడు. ఇప్పుడు మనం ఉండేటప్పుడు ఈ వ్యక్తి వచ్చి తీసుకెళ్ళండి. మీరా ఇంకొకరు? మీరందరూ మాస్టర్ పెట్టుకుంటే ఎవరెవరైనా పెట్టలేరు. ఫార్మసిస్ట్ లేడా? ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి, మనకి ఏమేమి మెడిసిన్ ఉన్నాయి, ఇంకేం కావాలి, రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఉంటారు? లేదు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు తిప్పుతా ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్ గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం. కానీ ఆ వరం ఏమైంది? ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ పిల్లలకు ట్రీట్మెంట్ గా అందిస్తా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్లకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేవు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. కానీ చేస్తా ఉన్నాం.